చేసేది లేదు. మా అమ్మ నాకు అన్నీ నేర్పించే పంపింది. నేను అలాగే ప్రవర్తిస్తున్నాను. నా తప్పేమీ లేకపోయినా వాళ్ళు మాటలంటే పడుతున్నాను, ఎదిరించట్లేదు. అయినా కూడా అందరూ నాతో ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? అయ్యో ఉమా, ధనవంతుల ఇళ్లల్లో ఆచారాలు వేరు, పద్ధతులు వేరు. అలాంటి సంపన్నుల ఇంటికి పుట్టాక సకు ఎప్పుడైనా వెళ్ళిందా? అందుకే ఇలా ప్రవర్తిస్తోంది. అయినా చిన్నప్పటి నుంచి అది మాట వినకుండా మొండికేస్తే మీరు మెచ్చుకునేవారు కదా. ప్రతి చిన్న విషయానికి పిన్నితో వాదిస్తుందట. పిన్ని చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయకపోతే దానికి అసలు నిద్ర పట్టదట. ఇవన్నీ పుట్టింట్లో చెల్లుతాయి, కానీ అత్తగారింట్లో ఒప్పుకోరు. అందుకే అది తిట్లు తింటోంది. తిడుతున్నారా? తిట్టకేం చేస్తారు? అదేంటంటే సకు ధైర్యవంతురాలే. తన బాధ పైకి కనపడినవదు, కాని మనసులో అది ముళ్ళులా గుచ్చుతుంది కదా. ఆ మాత్రం మనం కనిపెట్టలేవా? ఇదిగో భామా, నువ్వు చెప్పదలుచుకున్నదేదో మాకు సూటిగా చెప్పు. డొంక తిరుగుడుగా మాట్లాడి మమ్మల్ని విసిగించకు. నే సూటిగానే చెప్తున్నాను పెద్దమ్మా, మీకు అర్థం కావట్లేదేమో. మీకు అరటి పండు చేతికిస్తే సరిపోదు, ఒలిచి నోట్లో పెట్టాలి. మీరింత తెలివి తక్కువ వాళ్ళు అనుకోలేదు. నాకు తెలిసిందేదో చెప్పాను. కానీ వదిన, గౌరీ పూజకి మేము రాలేదని సకు బాధపడి ఉంటుంది కదా. మొదట మంగళ గౌరీకి మమ్మల్ని ఆహ్వానించలేదని పాప సకు బాధపడి ఉంటుంది. ఓమా, సక్కు ఇప్పుడు మీ ఇంటి పిల్ల కాదు, వాళ్ళ కోడలైపోయింది. వాళ్ళ దగ్గరున్న సంపద, పరపతి, హోదా చూసి సక్కు మైమర్చిపోయింది ఉమా. అది ఎప్పుడో పుట్టింటిని మర్చిపోయింది. మీ సక్కు పొరపాటున కూడా మా అమ్మా నాన్నలు వచ్చారా అత్తయ్య అని అస్సలు అడగలేదు. నేను ఆశ్చర్యపోయాను. భామ మాటలు వింటుంటే చాలా ఆందోళనగా ఉంది. సఖు మొదటి మంగళ గౌరి పూజ చేసుకుంటుంటే వాళ్ళు ఆహ్వానించలేదు. అసలు ఆచారం ప్రకారం సఖుని పుట్టింటికి పంపించాలి. దాన్ని ఇక్కడికి పంపలేదు, వీళ్ళని అక్కడికి పిలవలేదు. విఘ్నేశ్వర, జ్ఞానం ప్రసాదించు స్వామి. సఖు అత్తగారింటి వాళ్ళకి మంచి బుద్ధినివ్వు. బావుందే, నిద్రమత్తులో ఉన్నావా? పొయ్యి మీద పాలు పెట్టాను, కాస్త అటు చూడు. ఇది పగలు, పనులు చెయ్యాలి. నువ్వేదైనా ఆలోచించాలనుకుంటే పడుకుని రాత్రంతా తీరిగ్గా ఆలోచించుకో. త్వరగా కానివో, పనెగ్గొట్టాలని చూస్తోంది. చిన్నత్తయ్య గారు నన్ను ఎందుకు తిడుతున్నారు? నిన్నటి వరకు నాతో ప్రేమగానే మాట్లాడారు కదా. ఉన్నట్టుండి ఎందుకు ఇలా విరుచుకు పడుతున్నారు? ఆవిడ చెవులకున్న బుట్టలు బాగున్నాయన్నాను, అది తప్ప? ఏమంటే మీరు వదిలి చెప్పింది విన్నారుగా. సకుకి మనం అస్సలు గుర్తుకు రాలేదట. నువ్వు అలా అనుకోకు ఉమా, ఆవిడ చెప్పింది నిజమని నాకు అనిపించట్లేదు. ఉమా, అయినా మీ వదిన మాటల్ని నువ్వెలా నమ్మావు? ఆవిడ స్వభావం ఏంటో నీకు తెలీదా? ఉన్నవి లేనివి కల్పించి చెప్పడం ఆవిడకి బాగా అలవాటు. మనసకు మనల్ని మర్చిపోతుందా? అది కల్లో కూడా జరగదు. నాకు తెలుసండి, కానీ వదిన దేవుడి ముందు చెప్పింది కదా. ఉమా, సరే, కాసేపు తను చెప్పింది నిజమే అనుకుందాం. మరి దాని అర్థం ఏంటి? మన సకు వాళ్ళ అత్తగారింట్లో సంతోషంగా ఉందని, అంతే కదా? అంతకంటే మనకు కావాల్సింది ఇంకేముంది? నా మాట విను, నువ్వు ఆందోళన పడకుమ్మా. నువ్వు వెళ్ళి దేవుడికి నైవేద్యం పెట్టు.